విగ్రహం పెట్టడం కాదు, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడుతూ కూడా ఆయన ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడరా ఎన్టీ రామారావు తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ విగ్రహం ఉండొద్దనేవాడు ఎవడరా, ఎవరిని అడుగుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ని అడుగుతున్నాడా? కాదు కదా, మొత్తం తెలంగాణ వాదులను అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ వాదాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ తెలంగాణ వాదం అంటున్నాడు ఆయన. నిజానికి తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎన్టీ రామారావు విగ్రహాలు ఉండేటివి ఉన్నాయి, తెలంగాణ అంతటా ఉన్నాయి, వాటిని కూలగొట్టలే పలగొట్టలే, చాలా సౌమ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలే సౌమ్యంగా లేకుంటే ఒక్క విగ్రహం ఉండేదా? చాలా సౌమ్యతతో ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఆయన? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎన్టీఆర్ ఒక మహానుభావుడు, ఆయన పట్ల మీరు విమర్శిస్తే సహించేది లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ కదా తెలంగాణ వాదులకు సమస్య వస్తుంది. ఎట్లా మహానుభావుడు అవుతాడు? మాకెట్లా మహానుభావుడు అవుతాడు? మీకైతే కావచ్చు, మాకు మహానుభావుడు కాదు. ఎన్టీ రామారావు సమయంలో కూడా నిధులు ఆంధ్రాకే పోయినాయి, తెలంగాణకు రాలే. నదులు ఆంధ్రాకే పోయినాయి, భూములన్నీ కబ్జాకు గురైనాయి. నియామకాలలో కూడా అదే పరిస్థితి. ఇచ్చంపల్లిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది అప్పుడే, తెలుగు గంగను తెర మీదకి తీసుకొచ్చింది అప్పుడే. తెలుగు గంగలో తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటే కొట్టి పంపింది అప్పుడే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అసలు ఎన్టీ రామారావు చరిత్రలోకి పోతే 69 పోరాటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి సినిమాలో నారాయణ రెడ్డి చేత పాట రాయించాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆయన పాట రాయించినాడు. ఆయన సమైక్యాంధ్ర ప్రతీకగానే ఉన్నాడు ఆయన. కనుక ఆ ప్రతీక మీద అభ్యంతరం ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. మీరు ఎన్టీ రామారావును కనుక విమర్శిస్తే మర్యాద ఉండదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎట్లా? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరిని సవాల్ చేస్తున్నాడు? పోనీ ఆంధ్రలో వాళ్ళని కాదు కదా, తెలంగాణలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నాడు. ఇది కంచె చేను మేసిన ఈ వైఖరి మీద ఇవాళ సమస్య ఉన్నది.